ఇందిరారమణ గోవింద ఆంజనేయ వరద గోవింద ప్రహ్లాద వరద గోవింద హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదా తమో భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వినరో భాగ్యమో విష్ణు కథ వినుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యమో విష్ణు కథ వినరో భాగ్యమో విష్ణు కథ వినుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యమో వినరో భాగ్యమో వినరో భాగ్యమో విష్ణు కథ. ఆది నుండి సంచారి విధులలో ఆది నుండి సంచారి విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంచారి విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించేదిదే నారదాదులచే నాదించేదిదే నారదాదులచే నాదించేదిదే నారదాదులచే వీధి వీధులను విష్ణు కథ వినరో భాగ్యమో విష్ణు కథ వినుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యమో విష్ణు కథ. గొల్లెతలు చల్లలు గోనాకుని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ. గొల్లెతలు చల్లలు గోనాకుని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లిదే శ్రీ
ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద, వడ్డీ కాసులవాడ శ్రీ శ్రీనివాస గోవింద. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పణలు, తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాల్ని భక్తాదుల సౌకర్యార్థమని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమాల్లో భాగంగా శ్రీనివాస కళ్యాణం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు పద్మావతీదేవిని పరిణయమాడినటువంటి సత్కథాంశం ఈనాటి కథా సన్నివేశంలో వివరిస్తున్నాను. ఈ కార్యక్రమాల్లో నాకు వాయిద్య సహకారాన్ని అందిస్తున్నటువంటి వారు, హార్మోనియం పైన సహకారం అందిస్తున్నటువంటి శ్రేయతులు సుదర్శన్ గారు, వయోలిన్ పైన సహకారం అందిస్తున్నటువంటి శ్రేయతులు దేవానంద్ గారు, తబలా మీద సహకారం అందిస్తున్నటువంటి గౌరవనీయులు దేవా శర్మ గారు, శృతి సహకారాన్ని అందిస్తున్నటువంటి శ్రేయతులు గంగులప్ప గారు, వారికి ధన్యవాదాలను తెలుపుతూ వెంకటేశును మించు వేల్పులేడు, వెంకటేశుని మించు వేల్పులేడు, స్వామి పుష్కరిని పోలు సరసి లేదు, తిరుమలను మించు క్షేత్రము ఈ ధరణి లేదు, కలియుగంబున వేరొల్డు గతియులేరు, వెంకటేశుని మించు వేల్పులేడు, స్వామివారి పుష్కరిణి తీర్థమును బోలిన సరస్సు లేదు, తిరుమలను మించినటువంటి క్షేత్రము ఈ ధరాతల మండలములో మరొక్కటి లేదు, వెంకటేశ్వరుడిది కన్నా కలికాలములో మనల్ని సంరక్షించేటటువంటి దీన జనోద్ధారుడు మరొక్కరు లేరు, కలో వెంకటనాయక అన్నారు. కలికాల మానవులను సంరక్షించుట కొరకని 7 కొండల మీద వెంకటేశ్వరుడే అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావిస్తూ భక్తాదులనందరినీ సంరక్షిస్తున్నటువంటి ఆ స్వామివారికి ముందుగా ప్రణామాల్ని తెలియజేస్తూ, ద్వాపర యుగం పూర్తయింది, కలికాల ప్రారంభం నందలి కశ్యప అత్రి భరద్వాజ వామదేవ వశిష్ఠ అంగీరస పులహ పులశ్య పరాశర పారభద్రాది మునీశ్వరులందరూ నైమిషారణ్యమున కలికాల సంరక్షణార్థం అని క్రతువు చేయ సమాలోచనను సాగించారు. ఆహ్వానం ప్రకారం మునులందరూ ఆ నైమిషారణ్యాన్ని చేరుకున్నారు. అదే సమయంలో యుక్తాయుక్త జ్ఞాన విచక్షణ సంపన్నుడు, నిరంతర హరినామగాన సంస్మరణ తత్పరుడు, బ్రహ్మ మానసపుత్రుడు శ్రీ నారద భగవానుడు మహతే అనే వేణును మీటుకుంటూ ఈ విధంగా వస్తున్నాడు. స్మరవరం వారం చేతః, స్మరవరం వారం చేతః, స్మరనంద కుమారం, స్మరవరం వారం చేతః, స్మరనంద కుమారం, స్మరవరం వారం.
వేణురవామృతపానకిశోరం సృష్టి స్థితి లయ హేతువిచారం వేణురవామృతపానకిశోరం సృష్టి స్థితి లయ హేతువిచారం పరమహంస హృత్పంజరగీరం పరమహంస హృత్పంజరగీరం పటుదర ధేనుక భజ సంహారం పటుదర ధేనుక భజ సంహారం స్మరవరం వరం చేతః స్మరణంద కుమారం స్మరవరం వారం. నారాయణ అంటూ భగవన్నామ సంకీర్తనం గావించుకుంటూ వచ్చినటువంటి నారద మునీంద్రుడికి మునులందరూ ముక్త కంఠంతో స్వాగతం పలికారు. మునులారా, సంకల్ప మాత్రం చేత ముల్లోకాలను చూడగలిగినటువంటి మీరు దేని కొరకు ఈ యాగాన్ని చేస్తున్నారో తెలుపగలరా? మహర్షి, ఇది కలికాలం గదా స్వామి. కలికాలంలోని మానవులు కుక్షంబరులై విషయలోచన వివేకహీనులై కర్మలను ఆచరించుచుందురు గదా. అటే కలికాల మానవుల సంరక్షణార్థం అని ముమ్మూర్తుల్ని ఆవాహన చేస్తూ ఈ యజ్ఞాన్ని తలపెట్టామన్నారు. శుభం. అయితే సృష్టి స్థితి లయాలకు సత్వరజస్తమో గుణములు ఆధారములు. అందులో సాత్విక గుణం ప్రధాన గుణం. త్రిమూర్తుల్లో సాత్విక గుణం కలిగిన వారికి యజ్ఞాన్ని సమర్పణ చేస్తే అతడి యచ్ఛామూర్తి అయి కలికాలాన్ని సంరక్షించగలడని నా ఉద్దేశ్యం అన్నాడు. అయితే దానికి ఆ సత్వగుణ ప్రధానుణ్ణి నిర్ణయించడానికి గల అందుకు కారకుడెవరో కూడా తమరే నిర్ణయించండి అన్నాడు. అదిగో అరికాలలో నేత్రం ఉన్నటువంటి భృగువు ఆ పాద నేత్రంతో సప్త పాతాళ లోకాలలో జరిగే విషయాలను గ్రహించగలిగినటువంటి ఆ భృగువే ఈ కార్యానికి సర్వసమర్థుడన్నాడు. మురులందరి ఆదేశం మేరకు త్రిమూర్తుల్ని పరీక్షించడ కొరకని భృగు మహర్షి ఇలా బయలుదేరి వెళుతున్నాడట. పోతున్నాడయ్యా భృగువప్పుడు పోతున్నాడయ్యా, పోతున్నాడయ్యా భృగువప్పుడు పోతున్నాడయ్యా. బ్రహ్మాదులనే పరీక్ష చేయక గగన మార్గమున పోతున్నాడయ్యా భృగువప్పుడు పోతున్నాడయ్యా. బ్రహ్మాదులనే పరీక్ష చేయక గగన మార్గమున పోతున్నాడయ్యా భృగువప్పుడు పోతున్నాడయ్యా. కమల్డలం చేతబట్టి జపమాలను బడి బడిగా త్రిప్పుచు, యోగదండం కమల్డలం చేతబట్టి జపమాలను బడి బడిగా త్రిప్పుచు. ముమ్మూర్తులని పరీక్ష చేయక గగన మార్గమున బిరబిర జర జర పోతున్నాడయ్యా భృగువప్పుడు పోతున్నాడయ్యా.
కైలాసాన్ని చేరినటువంటి ఆ భృగు మహర్షి చతుర్ముఖ నమో నమః అంటూ బ్రహ్మదేవుడికి ముందుగా ప్రణామాన్ని ఆచరించాడు. చక్కగా బ్రహ్మదేవుడు నవబ్రహ్మలతో కొలువు తీరున్నాడు. ఒక ప్రక్క గాయత్రీదేవి మంత్రం చెబుతోంది, సరస్వతీదేవి వేదం చెబుతోంది. సరస్వతీదేవి వాణి వీణా నాదంతో సత్యలోకమంతా మారుమ్రోగిపోతోందట. అలాంటి సమయంలో బ్రహ్మదేవుడు మానవుల యొక్క పూర్వజన్మ కర్మ పుణ్య ఫలితాలను అనుసరించి వారి తలవ్రాతల్ని వ్రాస్తున్నాడట. ఎవడు యోగి, ఎవడు భోగి, ఎవడు జోగి, ఎవడు రాగి, ఎవడు విరాగి, ఎవడు పైరాగి చాగి. ఇతడు గత జన్మలో ఏ ఫలితాన్ని చేశాడు, ఆ కర్మను బట్టి ఈ జన్మలో అనుభవించవలసినటువంటి ఫలితం ఏమిటనే విషయాన్ని వారి లలాటం మీద లిఖిస్తున్నాడట బ్రహ్మదేవుడు. అలాంటి సమయంలో బ్రహ్మదేవుని చక్కగా ప్రార్థన చేశాడండి భృగు మహర్షి. నౌమితే చరణ సరసిజయుగళే, నౌమితే చరణ సరసిజయుగళే, ತಾಮರಸೋತ್ಸವ ಪಾತಕಮಿಗಳೇ, ನೌಮಿತೆ ಚರಣ ಸರಸಿಜಯುಗಳೇ, ತಾಮರಸೋತ್ಸವ ಪಾತಕಮಿಗಳೇ, ನೌಮಿತೆ ಚರಣ ಸರಸಿಜಯುಗಳೇ. యామిని చరా హృదయ కఠిన భూమి సురపాల వేదలోల సుగుణజాల సత్యశీల విరతవాణి మనోనుకూల నిఖిలాశ్రిత జనదయాల బాల, నౌమితే చరణ సరసిజయుగళే, తామరసోత్సవ పాతకమిగళే, నౌమితే చరణ. బ్రహ్మదేవుణ్ణి అనేక విధాలుగా ప్రార్థన చేయగా మానవుల కర్మ పుణ్య ఫలితాలను చక్కగా లలాటం మీద లిఖిస్తూ మరో ప్రక్క ఆనందంగా ఆ సరస్వతీదేవి వాణి వీణా నాదాన్ని చేస్తుంటే ఆనందంగా వింటూ భృగువుని ఆదరించనే లేదట. ఒక్కసారిగా కోపంతో ఆ భృగు మహర్షి తనలో తానే ఇలా అనుకుంటున్నాడు. కలియుగ రక్షణార్థంబో క్రతువు చేయవచ్చిన వారలమో, ఆహ్వానమే లేదు సరిగదా, సతి సంగీతమే ఘనమాయన విధాతవని విష్ణుపుత్రుడవని విర్రమీగ ఈతడు రజోగుణుడు ఆ
ఆలయాదులలో అర్చనాభిషేకములుండగుండునుగాక. చతుర్ముఖ దేవతా వృద్ధుండవని, శుద్ధతత్వమయుండవని, అర్చించ సేవించవచ్చినటువంటి మమ్మల్ని చూడక ఆహ్వానించక ఇలా అలక్ష్యం చేస్తావా? మమ్మల్ని నువ్వు గమనించలేదంటే కలికాలాన్ని నువ్వేం పరిరక్షిస్తావు? ఇలా నీవు నలువైనటువంటి నీవు, నాలుగు ముఖములుండి గమనింపలేక ఉన్నటువంటి నీకు భూలోకముల గుడి గోపురము వచ్చన అభిషేకము లేకుండా పోవునుగాక అంటూ శపించాడు. ఈ శాపాన్ని విన్నటువంటి సరస్వతీదేవి భృగువుకి ఇప్పుడే వాగ్బంధనను చేస్తానన్నదట. దేవి సరస్వతి, భృగువు లోక కళ్యాణకరుడు దేవి, కలికాలమే భృగువు వలన సంరక్షింపనున్నది, నీకు ఆగ్రహం వలదంటూ సరస్వతీదేవిని వారించాడు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి నేరుగా కైలాసానికి బయలుదేరుస్తున్నాడు. హర హర శంకర పాప భయంకర హర 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 ఎనుచు, హర హర శంకర పాప భయంకర హర 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 ఎనుచు, గత జన్మ పరగరల కందర కావరావయని ఎనుచు. నందీశ్వర, భృంగేశ్వర, విఘ్నేశ్వర, యోగేశ్వర ప్రమదగణములు భృగువుని ద్వారం వద్దే ఆపేశారట. ఆహ్వాన మర్యాదలు కేవలం శరీరానికే కాని ఆత్మకు లేవు కదా అని శరీరాన్ని ద్వారం వద్దే విడిచిపెట్టి ఆత్మస్వరూపుడై కైలాసం లోపలికి ప్రవేశించాడు. ఆ సమయంలో ఆ పరమశివుడు పార్వతీదేవిని ఆలింగనం చేసుకుని ప్రణయంలో తానంద తాండవాన్ని చేస్తున్నాడట. భో సింభో శివ సింభో స్వయంభో, 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 భో సింభో శివ సింభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర, గంగాధర శంకర కరుణాకర, మామవ భవసాగర తారక, మామవ భవసాగర తారక. భో సింభో శివ సింభో స్వయంభో, భో సింభో శివ సింభో స్వయంభో. పరబ్రహ్మ స్వరూప గమ గమ బోధ ప్రపంచ రహిత, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ బోధ ప్రపంచ రహిత, నిజ గుణ నిహిత నితాంతానంద, నిజ గుణ నిహిత అక్షయలింగ, ఆనంద అతిశయ అక్షయలింగ. దిమిత దిమిత దిమి దిమి కిట కిట తోం 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 తరి కిట కిట తోం, దిమిత దిమిత దిమి దిమి కిట తోం 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 తరి కిట తోం. మతంగ మునివర వందిత ఈశా, మతంగ మునివర వందిత ఈశ, సర్పదిగంబర వేష్టి సర్వేశ, నిత్య నిరంజన దుచ్చన దేశ, నిత్య నిరంజన దుచ్చన దేశ, ఈశా సర్వేశ సర్వేశ, ఈశా సర్వేశ సర్వేశ. భో
ఎంతో ప్రార్థన చేసిన వచ్చినటువంటి భృగువును ఆదరింపనే లేదట. ఆశ్చర్యచకితుడయ్యాడు భృగువు. ఏమిరా ఈ విచిత్రం? బ్రహ్మలోకమునకేగితినా మురాండ్రతో కొలువుతే వీణాలోలుడయ్యే ప్రక్కనే సతి చెంతనుండగా శంఖబేరి మృదంగద్వానములు చెవినబడగా మామర వినబడదాయే కలియుగ రక్షణార్థంబు క్రతువు సేయ వచ్చిన వారలము మీకా మాక అవురా, సత్యలోకానికి వెళ్ళిన నాకు ఆహ్వానం లేదు సరికదా, అవమానం ఎదురయ్యింది. పోనీ కైలాసముననైనా తగినటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయని వచ్చిన నాకు ఇక్కడ తీరని పరాభవమా? శంకర, అంగనాలింగితుడవైనటువంటి నీవు నన్ను వచ్చి నన్ను చూసి కూడా చూడనట్లు అలక్ష్యంగా నీ పనిలో నువ్వు నిమగ్నమై ఉన్నావా? అంగనాలింగితుడవైనటువంటి నీకు భూలోకముల లింగ పూజయే కాని వేరొక్క పూజ లేకుండునుగాక, అర్చన లేకుండా అభిషేకమును మాత్రమే పొందుదువుగాక. ఎప్పుడైతే శపించి వెనుదిరిగాడో పార్వతీదేవి చూసిందట, అహంకారి అయినటువంటి భృగువుని ఇప్పుడే శక్తి విహీనుని చేస్తానండి అన్నది. దేవి పార్వతి, భృగువు పైన నీకు కోపం వలదు. పార్వతీదేవిని ఊరడించాడు. కొద్దిసేపు ఆలోచించి, మహర్షి, అర్చన చేసిన అభిషేకము చేసిన భక్తి ప్రధానము కదా, నీ శాపం నాకు ఆమోదయోగ్యమేనన్నాడు. ఇక బయలుదేరుతూ బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు, ఇక చివరిగా శ్రీమన్నారాయణుణ్ణి పరీక్షించాలన్నటువంటి నెపంతో అలా మందారవనానికి చేరుకున్నాడట. వైకుంఠమున ఉన్న మందారవనములు భక్త యోగీశ్వరులందరూ శ్రీమన్నారాయణమూర్తిని వేనవేల విధులుగా చక్కగా కీర్తిస్తున్నారు. మధుర నినాదము మంజుల నాదము మంగళ వాద్యముగా హరి ఓం హరి ఓం. మధుర నినాదము మంజుల నాదము మంగళ వాద్యముగా పసిడి కోటల ప్రాకారములు వజ్రస్తంభం గరుడకేతనం సమస్త దేవత పరివారం జనార్దన పాహి మాం, జగన్నాథ పాహి మాం, జగద్రక్ష పాహి మాం, జగత్ప్రభో పాహి మాం, పాహి మాం, పాహి మాం, పాహి మాం, పాహి మాం, పాహి మాం, పాహి మాం. అభంగ తరంగ ఉత్తుంగ మృదంగ ద్వానములలో చెవెలలో పడుతుంటే హాయిగా విన్నాడు. అలా ఒక్కొక్క ద్వారాన్ని దాటుకుంటూ వెళుతుండగా సప్తద్వారమునందలి విరజా నది స్వామివారి పాదముల వద్ద పుట్టి ఒక పాయగా 7వ ద్వారములో ప్రవేశిస్తుంటే చక్కగా పాద ప్రక్షాళనం గావించుకున్నాడు. ఆనందంతో శ్రీ మహావిష్ణువును చూడాలన్నటువంటి పట్టరాని సంతోషంతో నేరుగా ఆ నవద్వారాల్ని దాటి పాలకడిలి మీద 1000 పడగల నాగేంద్రుడి మీద పవలించి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చెంతకొచ్చాడు భృగు మహర్షి. ఆ స్వామివారు శేషపాన్పు మీద పవలించి ఉన్నటువంటి ఆ దృశ్యం ఏ విధంగా ఉంది? పాలకడలి అలల పైన పవలించే
నా స్వామి పాలకడలి అలలపైన పవళించే నా స్వామి కాలకోట విషనాగుని కాలకోట విషనాగుని సెచ్చగా చేసుకొని కోటి సూర్య ప్రకాశుడై స్వయం ప్రకాశుడై పాలకడలి అలలపైన పవళించే నా స్వామి శ్రీహరియపై నుండగడందమునముని తప్పుగా తలచన శ్రీహరియపై నుండగడందమునముని తప్పుగా తలచన అరవిందాక్షుని కొరకున చూచుచు పాలకడలిలో దిగి పరువెత్త పాలకడలి అలలపైన నా స్వామి అది పాల సముద్రం వేయి పడగల ఆదిశేషుని మీద పవలించి ఉన్నాడట శ్రీ మహావిష్ణువు కోటి సూర్య ప్రభామానసమై సూర్య చంద్రాదులను నేత్రాలుగా ధరించి స్వయం ప్రకాశంతో వెలుగుతున్నాడట ఆహా కోటి జన్మల ఫలం కుప్పబోసినట్లయిందట భృగు మహర్షికి ఏమీ యొక్క ఆనంద సుందరమైనటువంటి యొక్క దర్శనం స్వామివారిని వేణవేలు విధులుగా కీర్తన చేసి ఆ స్వామివారిని ప్రార్థించగా యోగ సమాధిలో యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువు భృగువుని కనీసం గమనింపనైనా గమనింపలేదట ఒక్కసారి అహంకారంతో పట్టరాని క్రోధావేశంబులతో కమండలము యోగదండము పాలసల్రాన పారవైచే కమండలము యోగదండము పాలసల్రాన పారవైచే పటపటమంటూ పళ్ళు గొరుకుచు రుద్రాక్షమాలలు పెరగి వైచుచో పవలించి ఉన్న శ్రీహరి వక్షమ్ముపై పవలించి ఉన్న శ్రీహరి వక్షమ్ముపై తటాలున తాపసి తన కమండలాన్ని యోగదండాన్ని పాలసముద్రంలో విసిరివేశాడు పటపటమంటూ పళ్ళు కొరికాడు రుద్రాక్షమాలలు పెరిగి మహావిష్ణువుని శపిద్దామనుకున్నాడట మితిమీరిన క్రోధావేశములతో అహంకార జ్ఞానాంధకారముతో ఉన్నటువంటి భృగువుకి వాక్కు స్మరణకు రాలేదట ఆ క్రోధావేశములతో అహంకారావేశములతో ఆ మహావిష్ణువు వక్షస్థలము పైన భృగువు తటాలను ఒక్క తన్నుకున్నాడట లక్ష్మీదేవి ఆ దృశ్యాన్ని చూసింది అమంగళం అన్యాయం ఇది అక్రమం ఇది ఘోరం అంటూ గబగబా శేషపానుపురు దిగేసిందట ఆ తల్లి వైకుంఠమే గడగడలాడిపోయిందట ముల్లోకాలు దద్దరిల్లి కంపించిపోయాయట ఇంత జరిగినా ఏమీ జరగనట్లు అహంకార ఆవేశములతో విర్రవీగుతున్నాడు భృగుమౌనీంద్రుడు వెంటనే కళ్ళు తెరిచాడు మహావిష్ణువు ఆ భృగు మహర్షిని చూశాడట ముచ్చాల హారము వల్లలాడించుకొనుచో దివినోడి భువికి దిగి వచ్చినట్లుగా సజ్జనుడికి భృగువు చెంతకు చేరి వజ్ర కవచముల్లాంటి వచము తన్నినావు పాదంబు కందిన పాదనేత్ర
ఆ శేషపాన్పును దిగి క్రిందకొచ్చాడు. ఆహా, ఇంత జరిగినా చిరుదరహాసంతో నవ్వు రాజిల్లెడి మోమువాడు, ఆయన మోము పైన చిరునవ్వు చెక్కు చెదరనే లేదట. మహర్షి, అయ్యయ్యో, వజ్ర కవచము లాంటి నా వక్షము తన్నినావు, నీ పాదమేమైనా నొచ్చినదేమో స్వామి, అసలే అరికాలులో కన్ను ఉన్నటువంటి వాడు, ఏది ఒక్కసారి నీ పాదమును చూడనివ్వండి అని ఆ భృగువు యొక్క అరికాలిని తన చేతుల్లోకి తీసుకున్నాడట. లక్ష్మీదేవి కొరకొరమంటూ చూస్తోందట. నీ వక్షాన్ని తన్నినా ఈ తన్ని కాలు పట్టుకుని నీవు వేడుకుంటున్నావా స్వామి? కళ్ళల్లో నీళ్లు అలా కన్నీరు జలజలా రాలుస్తోందట. ఇవేమి పట్టనట్లుగా స్వామివారు, మహర్షి, నీ పాద నేత్రమేమైనా నొచ్చినదేమో కందినదేమో చూద్దామని ఆ అరికాలిని ఒత్తే నెపంతో భృగువు అరికాలున ఉన్నటువంటి అతడి అహంకారానికి కారణమైనటువంటి ఆ కన్నును చిరిపివేశాడట. కన్నుతో పాటు గర్వము సర్వము అణిగిపోయిన భృగువు ఒక్కసారిగా స్వామి అంటూ కుప్పగాల క్రింద పడిపోయాడట. ప్రభు, ఎంత ఘోరాపచారాన్ని చేశాను స్వామి. వైకుంఠమున ప్రవేశించడికే అర్హత లేని అభాగ్యుడనైన నేను అక్రమంగా ఈ వైకుంఠాన ప్రవేశించి నా తల్లి లక్ష్మీదేవి నివాసమైన మీ వక్షాన్ని తన్ని ఎంత పాపాన్ని చేశాను ప్రభు. స్వామి, నా పాపానికి ఇక ప్రాయశ్చిత్తం లేదు ప్రభు. అరికాలులో కన్ను ఉన్నదిలే, నాకేమిటంటూ విర్రవీగాను. నువ్విచ్చిన కన్నును నువ్వే తీసివేశావు స్వామి. నా నిజమైనటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగించి నా జ్ఞాన సముపార్జన గావించి నాకు మార్గదర్శకుడు అయ్యావు ప్రభు. క్షమించు. ఎంత నిన్ను క్షమాపణను వేడుకున్నా క్షమించరాని పాపాన్ని చేశాను, మన్నించమంటూ స్వామివారి కాళ్ల మీద పడి తన కన్నీటి పన్నీటితో స్వామివారి కాళ్ళు గడిగాడట భృగువు. మహర్షి, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు నాయన. ఇంత ఘోరాపచారం చేసినా నా మీద నీకు కోపం లేదా స్వామి? నేను వ్యక్తిగత ద్వేషంతో ఈ పని చేయలేదు స్వామి. కలికాలాన్ని రక్షించాలన్నటువంటి ఆ సదుద్దేశ్యంతోనే ఈ ఘోరాపచారానికి పాల్పడ్డాను. నన్ను మన్నించు. భూలోకాన నీ కోసం తలపెట్టాము, ఆ యాగాన్ని నువ్వు స్వీకరించు. కలికాలములో నువ్వు అర్చామూర్తిగా వెలసిల్లి కలికాల మానవులను నీవు సంరక్షించాలి ప్రభు అన్నాడు. సంతోషం. అలాగే ఆ భూలోకములో నా కోసం వెలిసినటువంటి అంజనాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, ఇంద్రాద్రి, నీలాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రుల మీద నేను వెంకటేశ్వరుడనై అవతరిస్తాను. మీరు తలపెట్టినటువంటి యాగమునందు ఫలితాన్ని కృష్ణార్పణం గావించండి అన్నాడు. చాలు స్వామి, ఈ జన్మకు నాకు మహద్భాగ్యం చాలు ప్రభు. గోవింద 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 గోవింద. అంటూ భూలోకానికి దిగివచ్చి జరిగిన విషయాన్నంతా మౌనీశ్వరులకు వివరించి తాము తలపెట్టినటువంటి యజ్ఞమునందు ఫలితాన్ని కృష్ణార్పణం గావించారు. జా ఇందిరారమణ గోవింద. ఇక వైకుంఠాన ఈ దృశ్యాన్నంతా ఒక ప్రక్కన నుంచి చూసిన లక్ష్మీదేవి కంటికి కడువిడిగా దుఃఖించిందట. స్వామి, నేను నివసించే మీ వక్షాన్ని తనిన ఒక్క మానవుణ్ణి మీరు ఆదరించి గౌరవించుటయ్యా. ఇంతకంటే ఇక నాకు అవమానం ఇంకేం కావాలండి? ఇంత అవమానం జరిగాక ఈ వైకుంఠములో నేను క్షణం కూడా ఉండనండి. భూలోకానికి వెళ్ళి తపస్సు చేస్తే కానీ నా మనస్సు శాంతించదు అంటూ లక్ష్మీదేవి పయనమైందట. లక్ష్మి, బిడ్డల తప్పులను మనం గాక మరింకెవరు మన్నిస్తారు లక్ష్మి? అందులో భృగువు అరికాలులో కన్ను ఉన్నటువంటి వాడు. హరికాలులో కన్నుంటే నాకేమిటండి? వడలంతా కన్నులుంటే నాకేమిటి? ఇవాళ ఇతడొచ్చి మీ వక్షం మాత్రమే తన్నాడు, రేపు వేరొకడు వచ్చి మీ శురమునే తన్నవచ్చునేమో. ఈ అవమానాల్ని మీలా చిరునవ్వుతో సహించటం నా వలన కాదు స్వామి. కొంతకాలం భూలోకానికి వెళ్ళి తపస్సు చేస్తే కానీ నా ఈ మనస్సు శాంతించదంటూ ఆ స్వామి వారిని నిరాకరించి పయనమైందట భూలోకానికి లక్ష్మీదేవి. లక్ష్మి, లక్ష్మి,
నీవు లేని ఈ వైకుంఠాన నేను మాత్రం ఉండగలను ఆ దేవి, నేనుండలేను, నన్ను విడనాడకు లక్ష్మి. తగునటనే రమా, తగునటనే రమా, నన్ను ఎడబాసి ఇటు నీనుట న్యాయమా, తరుగటనే రమా. ఎందని పోవుదు ఏమని వెదకుదు, తరుణి నను విడి తరలుట న్యాయమా. ఎందని పోవుదు ఏమని వెదకుదు, తరుణి నను విడి తరలుట న్యాయమా. అతట నిచ్చాన పాయని వలన వృతను వృత చేసి తగుదు బట్టన్నా, అతట నిచ్చాన పాయని వలన వృతను వృత చేసి తగుదు బట్టన్నా. నలుగురు నవ్వుదురే నన్ను చూసి, నలుగురు నవ్వుదురే నన్ను చూసి, తగునటనే రమా. లక్ష్మి, శ్రీనివాసుడని పేరుగాంచిన వాణ్ణు. సిరి అన్న దానివి నువ్వు లేకపోతే నేను ఎలా శ్రీనివాసుడిని కాగలను? నువ్వు లేక నేనుండగలనా స్వామి? ఇక నేను కొంతకాలం భూలోకానికి వెళితే గాని నా ఈ మనస్సు శాంతించదు. నవనీతం వంటి సుకుమార హృదయం కలిగినటువంటి లక్ష్మీదేవి ఆనాడు కట్టిన హృదయురాలై స్వామివారిని నిరాకరించి భూలోకాన కొల్హాపురిని చేరిందట ఆ తల్లి. గ్రామ పెద్దలందరూ ఆ అమ్మవారి ఆ ఆగమనాన్ని గ్రహించి ఆ తల్లి సౌకర్యార్థంగా ఉండడానికి ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించి ఆమెకు సకలోపచారాల్ని చేస్తున్నారు. ఈ విధంగా లక్ష్మీదేవిని వెంబడించి అనునయించుకుంటూ అలిపిరి కొండ మార్గాన స్వామివారు శనివారం నాడు తన యొక్క దక్షిణ పాదాన్ని భూలోకం మీద మోపారుట. జాయిందిరారమణ గోవింద. దేవతలందరూ చక్కగా పూలవాన కురిపించారు. అక్కడి నుంచి ప్రయాణమై 7 కొండల్ని ఎక్కి ఆ వెంకటగిరి మీద వరాహగిరిని చేరి వరాహమూర్తి చెంత 100 అడుగుల నేలను దానముగా స్వీకరించాడు. స్వామి, మీ కొండ మీద నాకుండటానికి ఇంత ఆశ్రయాన్నిచ్చారు గనక కలికాలంలో భవిష్యత్తులో ఇక్కడ ఒక పెద్ద దివ్య క్షేత్రం విలసిల్లుతుంది. నా దర్శనార్థం అని ఎవరొచ్చినా మున్ముందుగా మిమ్మల్ని దర్శించి పిదప నన్ను సందర్శించాలి అని వరాహమూర్తికి వరమిచ్చి అక్కడ తింత్రిణి వృక్షం కింద తపస్సు ప్రారంభించాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. భూలోక ప్రభావమా అన్నట్లుగా స్వామివారి యొక్క శరీరం నిద్రాహార నీరములు లేక చిక్కి శల్యమైపోతోందట. బ్రహ్మదేవుడు ఈ దృశ్యాన్ని గమనించాడు. పరమశివుడికి చెప్పి ఆ శివుణ్ణి వెంటబెట్టుకొని కొల్హాపురిన ఉన్నటువంటి లక్ష్మీదేవికి స్వామివారి అవస్థను విన్నవించారు. తన స్వామికి కలిగిన అవస్థకు కన్నీళ్లు పెట్టుకుందట. కలికాల ప్రభావం గనుక కొన్నాళ్ళు ఇలా ఉండక తప్పదని భావించి శివబ్రహ్మల నిరువురిని ఆవుదూడలుగా మారమని ఆదేశించి తాను ఒక గొల్లభామగా మారి కొల్హాపుర లక్ష్మి చోళాపుర వీధుల్లోకొచ్చి ఆవుదూడల్ని ఇలా అమ్ముతోందట. కొనరయ్య కొనరయ్య కామధేనువు కొనరయ్య, కొనరయ్య కొనరయ్య కామధేనువు కొనరయ్య, దివినోడి భూమికి ఇది దిగి వచ్చినాదయ్య, కొనరయ్య కొనరయ్య కామధేనువు కొనరయ్య. దినమునకెన్నో గడబల పాలిచ్చు, ఇది ఉన్న చోట కలిమి బలిమి హెచ్చు. దినమునకెన్నో గడబల పాలిచ్చు, ఇది ఉన్న చోట కలిమి బలిమి హెచ్చు. కొనరయ్య కొనరయ్య కామధేనువు కొనరయ్య.
విన్నటువంటి ప్రజలందరూ వచ్చారట. దీని ధర ఎంత అనగానే 7 మానికల ముత్యాలు నిందట లక్ష్మీదేవి. అబ్బో, అయితే సామాన్యులెవరూ దీన్ని కొనలేరు, ఒక్క రాజుగారు తప్ప అంటూ రాజుగారి వద్దకు తీసుకొచ్చారండి గొల్లభామను, ఆవు దూడలను. ఆవు దూడల సుడులు పరీక్షించి శ్రేష్టమైనవని వలచినంత ధనాన్ని ఆ గొల్లభామకు ఇవ్వబోతుంటే ఆ ధనాన్ని వలదని వారించి నలుగురు చూస్తుండగానే ఆ లక్ష్మీదేవి అంతర్ధానమైపోయిందట. అవురా, ఆవు దూడలేదో మహిమాన్వితమైనవిగా భావించిన రాజుగారు ముచ్చటపడి కొన్నారు. రాజుగారి ఆశ తీరా ఆ యొక్క ఆవు కడవలగా పాలిచ్చి సంతుష్టులను చేసిందట. అలాంటి ఆవు మందలో కలిసి రోజు మేతకు వెళ్ళి ఆ వెంకటగిరికి వెళ్ళొస్తోందట ఈ యొక్క ఆవు దూడ. అలాంటి ఆవు మరి మరునాటి నుంచి చుక్క పాలు కూడా ఇవ్వటం లేదట. దురాశతో యాదవుడేమైనా పాలను తస్కరిస్తున్నాడా? వెంటనే యాదవుని పిలిపించి చెట్టుకు కట్టించి 100 కొరడా దెబ్బలను కొట్టించారట. యాదవ, నీ మీద అనుమానం వచ్చినందుకే ఈ కొరడా దెబ్బలు. నీవే దొంగవని తెలిసిందా, నీ శిరచ్ఛేదనే ఖాయమన్నారు. అవురా, చేయని తప్పుకు ఇంత శిక్షను అనుభవించానా? ఈ ఆవు దూడల వల్లే నేను ఇంత శిక్షార్హున్నయ్యాను. ఎక్కడికి వెళుతున్నాయి, ఈ పాలనంతా ఏం చేస్తాయో చూద్దామని ఆవు దూడల్ని మందలో గలిపాడు. నేరుగా ఆ యొక్క వెంకటగిరికి తరలించాడట. ఆవు దూడల మీదే కన్ను పెట్టాడు యాదవుడు. అలా అన్నీ చక్కగా ఆ మేత మేస్తున్నాయి. ఆవు దూడలు మాత్రం వెంకటగిరి నుంచి అలా వరాహగిరి వైపుగా వెళుతున్నాయట. ఎక్కడికి వెళుతున్నాయి ఇవి అంటూ ఆవు దూడలే వెంబడిస్తూ అనునయించగా అక్కడొక ఆ పుట్ట మీద నిలబడినటువంటి ఆవు తన పొదుగులోని పాలను ఆ పుట్ట లోపల ధారాపాతంగా కురిపిస్తోందట. ఆ స్వామి వారి ఆకలిని తీరుస్తోందట. ఈ విధంగా ప్రతిరోజు ఈ ఆవు. అది చూసినటువంటి యాదవుడికొక్కసారిగా పట్టరాని క్రోధావేశంబులతో, అవురా, దీని వలన కదా నేను ఇలా దెబ్బలు తిన్నానంటూ చేత ఉన్నటువంటి ఆ యొక్క గొడ్డలని గిరగిరమంటూ విసిరి ఆవు మీదకి వేశాడట. వెంటనే ఆ ఆవు భయంతో ప్రక్కకొచ్చేసిందట. ఇంతలో ఏదో జరుగుతోందంటూ పుట్టలోపలి నుంచి అదే సమయానికి శ్రీనివాసుడు పైకొచ్చాడట. ఆ గొడ్డలి వేటు ఒక్కసారిగా శ్రీనివాసుడు నుదుటికి తగిలిందట. అవురా దురాత్మ, సకల జీవుల జీవనాధారమైన గోవుని కొట్టుటకు నీకు చేతులు ఎలా వచ్చాయిరా? ఇలాంటి రాక్షస కృత్యానికి పాల్పడినటువంటి నువ్వు బ్రహ్మ రాక్షసుడు వైపమ్మన్నాడు. యాదవుడికి ఏం అర్థం కాలేదు. ఆ పుట్ట లోపల ఇది పాలెందుకు గురిపించింది? ఈ పుట్ట లోపల నుంచి వచ్చిన ఈ మనిషి ఎవరు? ఏల నన్ను ఇలా శపించాడు? ఏంటలా చూస్తున్నావు? ఈతడే బ్రహ్మ, ఈతడే శివుడు, నేనే విష్ణుడను. లోక కళ్యాణార్థమున అనేక రీతులు సంచరించే మా బోటి వారిని కొట్టబోయావా యాదవ, అనుభవించన్నాడు. వెంటనే యాదవుడు భయభ్రాంత కంపితుడై, భయం ఒక ప్రక్క, బాధ ఒక ప్రక్క, భక్తితో ఒక ప్రక్క ఆ శ్రీనివాసుడి కాళ్ళ మీద వ్రాలిపోయి కన్నీటి పర్యంతంతో అంటున్నాడు, స్వామి విన్నపాలు వినవయ్యా, సన్నుతించు రమణయ్యా, విన్నపాలు వినవయ్యా, సన్నుతించు రమణయ్యా, కన్నుగానక నేను కొండలితో కొట్టినాను, విన్నపాలు వినవయ్యా. దోసమేదో అట్టగట్టె మహారాణి, పాలమ్మిన దోసమేదో అట్టగట్టె మహారాణి, చెట్లకు నన్ను కట్టించి కొరడాలతో కొట్టించిరి, వినపలు వినవయ్యా, సన్నుతింటు రమణయ్యా. దీనుడను నేను, దేవుడవు నీవు, నీ నిజ మహిమనే
నెరపుటగాక ఆ దేవా, ఈ చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష, చేయని తప్పుకు కొరడాలతో కొట్టించారన్న బాధతో ఈ పని చేశాను గాని గోవు గొప్పదనం తెలియక కాదు దేవా. అయినా ముమ్మూర్తులను స్వస్వరూపాలతో చూసిన నాకు పాపాల శాపాల ఏమిటి స్వామి ఈ వింత అంటూ స్వామి వారి కాళ్ల మీద పడి ప్రాధేయపడుతూ వేడుకుంటున్నాడు ఆ యాదవుడు. చిరునగవున శ్రీనివాసుడు, చిరునగవున శ్రీనివాసుడు కరమున లేవనెత్తి ఒడలంత తడుమ శివ బ్రహ్మలాశ్చర్యపడగా గోపక భూలోకమున ప్రథమ దర్శనము స్పర్శనము పొందిన మానవుడవు నీవే. కలియుగాంతమున పుష్కరిణిలో తానమాడి బంగారు వాకిట నన్ను దర్శించరా. గోపక, భూలోకానికి వచ్చినది మొదలు నన్ను దర్శించిన వాడవు, స్పర్శించిన వాడవు నీవే. నీకు ఈ శాపం కలకాలం ఉండదు, కొన్నాళ్ళు మాత్రమే. నేను పద్మావతిని పరిణయమాడి ఇక్కడ వెంకటేశ్వరుడిని అవతరించగా ఇచ్చట ఉన్నటువంటి పుష్కరిణీ తీర్థంలో స్నానమాచరించి నన్ను దర్శించినచో నీ పాపము శాపము విముక్తి కాగలదు. అంతేకాదు, ప్రతినిత్యం నీకే నా మొదటి దర్శన భాగ్యం కలుగునుగాక అంటూ యాదవుడికి వరము ఇచ్చాడట. చాలు స్వామి, ఈ జన్మకు ఈ మహద్భాగ్యం చాలంటూ ఆనందంగా వెడలిపోయాడా యాదవుడు. శివ బ్రహ్మలు అంతర్ధానమయ్యారు. ఎటు వెళ్లాలో తెలియనటువంటి ఆ యొక్క శ్రీనివాసుడు అరణ్యమంతా తిరుగుతున్నాడట. తల మీద ఒక ప్రక్క ధారగా రక్తం గారుతోంది. ఆ రక్తం గారుతుంటే ఆ వరాహగిరంతా తిరుగుతున్నాడు. ఇంతలో శతవృద్ధురాలైనటువంటి వకుళ, ఈమె చిన్నప్పటి నుంచి ఆ స్వామివారు వస్తారు, ఆ స్వామివారిని ఆదరించాలన్నటువంటి కోరిక చేయి 100 సంవత్సరాలు పైబడిందట. ప్రతిరోజు పూజకు పువ్వులను సేకరిస్తూ, ఆయన నైవేద్యానికని పళ్ళను సేకరిస్తూ ప్రతిరోజు కన్నులు కాయులు గాచేలా ఎదురు చూస్తోంది. ముసలి ఆ వకుళమ్మ ఓపిక నశించిపోయి ఆమె తీవ్రంగా ఆందోళనతో అంటోంది, స్వామి ఎంతకాలము వేచియుందు, ఎంత దూరము పోవుచుందు, ఎంతకాలము వేచియుందు, ఎంత దూరము పోవుచుందు, శ్రీకాంతాపతే రాధాన మీద దయరవంత, ఎంతకాలము వేచియుందు, ఎంత దూరము పోవుచుందు. బడుగునైనానురా ఎండలోన కొండపైన, ఎండలోన
చుండు ఎంతకాలము వేచియుండు. తండ్రి, ఈ దీనురాలి పైన నీకింకా దయ కలగలేదా స్వామి? 100 ఏళ్ళు పైబడా నిండాయి, శరీరము ముడతలు పడ్డాయి, వెంట్రుకలు తెల్లబడ్డాయి, ఓపిక నశించిపోయింది స్వామి. ఇకనైనా ఈ దీనురాలి పైన నీకు దయ కలగలేదా ప్రభు? దీనవదనంతో అలా నడుము వంగిపోయినటువంటి ఆ వకుళమాత పూజ కొరకని పుష్పాల్ని సేకరిస్తోందట. అలాంటి సమయంలో నుదుటి మీద కారుతున్నటువంటి రక్తపు ధారతో దర్శనమిచ్చాడట వకుళాదేవికి. చూసిందట, ఆహా కన్నయ్య, ఇంతకాలానికి నాకు దర్శన భాగ్యాన్నిచ్చావా స్వామి? ఆ తల మీద గాయమేమిటి నాయన? అయ్యయ్యో, ఏమిటి రక్తపు ధారలు? తండ్రి, కన్న తల్లిలాగా తలడిల్లిపోయి శ్రీనివాసుని కుటీరానికి తీసుకొచ్చి ఆకు పసరలతోటి వైద్యం చేసిందట. ఆ కొన్నాళ్లకు వకుళమాత పెట్టు పోతలతో ఆ గాయం మానింది. ఇప్పుడు చెప్పు నాయన, ఎవరు నీవు? ఎందుకిలా గాయాల పాలయ్యావు? నీ వారలెవరు? ఎక్కడి నుంచి వచ్చావో తెలియజేయి నాయన. అమ్మా, నేనెవరినంటే ఏమని చెప్పగలను తల్లి? కన్నవాళ్ళు లేరు, తోడబుట్టువులు లేరు, బంధువులు లేరు, అయిన వాళ్ళు లేరు. ఉన్నది ఒక్క కట్టుకున్న భార్య. ఇప్పుడు ఆ భార్య కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. అమ్మా, పూర్వం సిరికి నివాసుణ్ణి గనక నన్ను శ్రీనివాసుడు అన్నారమ్మా. ఇప్పుడు ఆ సిరి కూడా నా దగ్గర లేదు, పేరు కూడా లేనివాణ్ణమ్మా అన్నాడు. శ్రీనివాస, భలేవాడవు నాయన. సిరికి నివాసుడమైనటువంటి నువ్వెప్పటికీ శ్రీనివాసుడవే నాయన. నేనున్నాను, ఇక నువ్వెవరు అంటే వకుళాదేవి కుమారుడని చెప్పు నాయన. ఎవ్వరూ లేరని అనొద్దు, నీ తల్లినిరా, నేనున్నానుగా తండ్రి అంటూ బిడ్డను ఆదరించినట్లుగా ఆదరించిందట వకుళాదేవి. ఈ విధంగా ఉండగా సంక్రాంతి పండుగొచ్చిందట. కనుమనాడు రాజోచిత ధర్మంగా శ్రీనివాసుడు అంబు విల్లులను ధరించి ఇలా వేట కొరకని పయనమయ్యాడు. అమ్ము విల్లులను కేల ధరించిన అనంగుడేవాడు, అమ్ము విల్లులను కేల ధరించిన అనంగుడేవాడు, వెళ్ళి గుర్రముల వెంకటేశ్వరుడు వేట కలిగినాడు. సుఖపిటవ్రముల ఆడుచు పాడుచు హరిగిరి వైపులనే గురు, సుఖపిటరవముల ఆడుచు పాడుచు హరిగిరి వైపులనే గురు, ప్రళయ రూప గజముల మంట గజముల నాడు. అలా తెల్లగుర్రమిక్కి వేట కొరకని నారాయణ వనానికి చేరుకున్నాడండి వెంకటగిరి మీద నుంచి. ఆ వెంకట నారాయణ వనాన్ని పరిపాలించేటటువంటి ఆకాశరాజు గారు, ఆయన భార్య ధరణీదేవి సంతానం కోసం భూమిని దున్నుతుండగా అందులో ఒక పద్మంలో నుంచి ఒక ఆడబిడ్డ లభించిందట. భూమి లోపల పద్మంలో నుంచి లభించినటువంటి ఈమె సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించారు. ఆ అమ్మాయికి పద్మములలో నుంచి లభించింది కనుక పద్మావతి అన్నటువంటి పేరు పెట్టి ఎల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అలా క్రమంగా పెరిగి పెరిగి యుక్త వయసుకొచ్చిందట పద్మావతీదేవి. చలికెత్తలతో పాటుగా వనములోకొచ్చి దాగుడు మూతలు ఆడుతోంది. కళ్ళకు గంతలు కట్టుకుని అలా దాగుడు మూతలు ఆడుతుండగా
ఒక మదించినటువంటి ఏనుగును తరుముకుంటూ ఆ శ్రీనివాసుడు వెంటబడ్డాడు. ఆ ఏనుగు వల్ల పరిగెట్టి ఈ వనంలోకి వచ్చి అంతర్ధానమైపోయిందట. నేరుగా వనంలోనికి చేరుకున్నాడు శ్రీనివాసుడు. కళ్ళకు గంతలు కట్టుకున్న పద్మావతి తన చెలేననుకుంటూ శ్రీనివాసుని అలా గట్టిగా కౌగలించుకుందట. చిక్కావులే చేతికన్నదట. తడివి చూసిందటండి ఆశ్చర్యంతో. శ్రీహరి కరముల అవి తొండముల వలెనోడా, ఆ పై భాగము తడుమ నాగాభరణములు తగులా, కర్ణములు తడుమగా మకరకుండములు మేలంబులై తగులా, శిరమ్ము తడుమగా రత్త కిరీటము గుచ్చుకొనె. అలా ఆశ్చర్యంతో ఇలా తడిమి చూస్తే వజ్ర కిరీటము, మరి ఆ వజ్రము లాంటి దేహము, కర్ణకుండలములు, ఆ కంకణములు, ఇదంతా చూసి ఆశ్చర్యంతో తడినటువంటి పద్మావతి దేవి ఆశ్చర్యచకితురాలై ఉన్నటువంటి గంతలను విప్పి చూసిందట. ఆహా, నీలమేఘ శరీర ఛాయతో, దివ్యమంగళ మనోహర విగ్రహంతో, పుంసాం మోహన రూపాయ అన్నట్లుగా ఆయనను స్త్రీలు కాదట, పురుషులకే ఆయన రూపాన్ని చూస్తే మోహం కలుగుతుందట. అలాంటి ఆ మూర్తిని చూసి పద్మావతీదేవి అలా నిశ్చేష్టురాలై నిలబడిపోయిందట. నాటి వేదవతి ఈనాటి పద్మావతిగా అవతరించిందని గుర్తించుకున్నటువంటి స్వామివారు పద్మావతిని ఎలా చూస్తూ కాస్త చొరవ తీసుకుని ఆమె పేరు, ఆమె కులగోత్రాలు అడగ ప్రయత్నం చేశాడు. ఇంతలో పద్మావతీదేవి కనుసైగ చేసిందట. వెంటనే ఆ చెలికెత్తలందరూ రాళ్లతో తరిమి కుట్టారట. పట 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 రాళ్ల వర్షము పడును మేని పైన, పట 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 రాళ్ల వర్షము పడును మేని పైన, పడివడి పరుగున శ్రీనివాసుడు వరాహగిరి చేరే. అలా రాళ్లవాన నుంచి తప్పించుకొని వరాహగిరిని చేరుకున్నాడు. ఇక ఎంత కాదనుకున్నా ఆ స్వామివారి రూపం తన మనస్సులో నిలిచిపోయిందట పద్మావతీదేవికి. అలా ఆయన వరాహగిరిని చేరుకున్నాడు. పద్మావతీదేవి అంతఃపురాన్ని చేరుకుంది. ఎవరు ఒకరి మనస్సులు ఒకరి దగ్గర లేవట. మనస్సులు ఎటో తప్పి గతి తప్పి సంచారం చేస్తున్నాయి. సరిగా తినడు, ఎవరితో మాట్లాడడు, ఏ పని చెయ్యక తనలో తానేమో భావంగా ఉంటున్నాడు. శ్రీనివాస, ఈ తల్లిని నా దగ్గర దాపరికం ఎందుకు నాయన, నాతోనైనా విన్నవించు నాయన. అమ్మా, ఆకాశరాజ పుత్రిక అయినటువంటి పద్మావతీదేవిని చూసినది మొదలు నా మనస్సులో లేదు తల్లి. ఆమెను నాకు పరిణయం చేయమని నువ్వు పెళ్లి పెద్దగా వెళ్ళాలి. శ్రీనివాస, ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేనటువంటి మనకు మహారాజు గారితో వియ్యముందుకునేటటువంటి అర్హత. అమ్మా, పూర్వం నీవు యశోదమ్మవు, శ్రీకృష్ణుడనైనటువంటి నేను 8 పెళ్లిళ్ళు చేసుకున్నా ఒక్క పెళ్లి కూడా నీ చేతుల మీద జరగలేదంటూ దుఃఖించావు. ఆనాటి తల్లిగా నీ కన్నీళ్లు చూడలేక ఈనాడు నా కళ్యాణాన్ని నీ చేతుల మీద జరిపించే భాగ్యాన్ని నీకు ఇస్తున్నానన్నాడు. తన గత జన్మను గుర్తు చెయ్యగానే ఆనందభరితురాలయ్యింది. కృష్ణ, తల్లిగా నన్ను నా కోరిక నెరవేర్చుట కొరికిన ఈ మహద్భాగ్యం నాకిచ్చావా, చాలు నాయన. ఆనందంగా కాలినడకన 7 కొండలు దిగిందట. అలా నారాయణ వనాన్ని చేరుకుందట. ఇంతలో తల్లిని అక్కడ సరిగా ఆదరిస్తారో ఆదరించరేమో నన్న అనుమానం చేత శ్రీనివాసుడు ఒక ఎరుకల సాని వేషాన్ని ధరించి పురవీధుల్లో చక్కగా ఎరుకల సాని ఇలా అంటోందట. ఎరుకోయమ్మ ఎరుక, సోదోయమ్మ సోది, ఎరుకోయమ్మ ఎరుక, ఎరుకోయమ్మ ఎరుక. ఇంతలో పద్మావతీదేవి విభావంగా ఉండటాన్ని చూసి చెలికెత్తలనడిగి లాభం లేకుండా పోయింది. ఎరుకల సామయమైన చెబుతుందంటూ రాజ్యానికి రప్పించిందట ఆ ధరణీదేవి గారు. వెంటనే పద్మావతీదేవిని తెచ్చి ముందర పెట్టిందట. పద్మావతీదేవి యొక్క ఆ చేయిని అందుకున్నటువంటి ఆ శ్రీనివాసుడు అంటున్నాడు, హరిహరి నారాయణో ఆది నారాయణ, కరుణించి మమ్మేలు కమలలోచనుడా, సొక్కుబడ్డా బిడ్డకు సోది చెబుతా, మనసుంచి మాటియవే మధుర మీనాచి,
కనికరముల్చి కాపాడవే కంచి కామాచి రాసోరి బిడ్డ రతనాల బిడ్డ. ఓ తల్లో, కొండదేవరకుడు కొండ మీద కాపేశాడు, నీ కూతురి మీద కన్నేశాడు, కన్ను కన్ను గలిపినాడు, మాట మాట గలిపినాడు, మనసు మనసు గలిపినాడు. కళ్యాణ గడియలు ఉట్టిపడుతున్నాయే నీ బిడ్డకు నా తల్లి. కళ్యాణ గడియలా? ఎవరమ్మా అతడు? ఎలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు? 4 చేతులు లేవో నారాయణుడే బాడు, 4 చేతులు లేవో నారాయణుడే బాడు. తెల్లని రూపు తెల్లని నామము మంచి చెడులీడేటి ఎంచి చూపే వాడే. అతడెక్కాడునా అది వైకుంఠము తల్లే, అతడెక్కాడునా అది వైకుంఠము తల్లి. ఈరేడు లోకాలు ఏలేటి వాడే, 7 కొండల మీద వెంచేసినాడే. అమ్మో తల్లో, నా మాటలు అబద్ధములు కావు, నా మాటలు నిజములు అవుతాయి. కళ్యాణం కబురొత్తాదిలే వెనకాలే, కళ్యాణానికి నన్ను కూడా పిలవాలా, పట్టుకోక పెట్టాలా, శాఠడన్ని ముత్యాలను పెట్టాలి తల్లి. మరి నేను వెళ్ళిరానా అంటూ ఆ మార్గాన్ని సుగమనం చేసి వెళ్ళిపోయాడండి ఆ శ్రీనివాసుడు. ఎవరు? భర్తకు విషయం చెప్పింది. అర్థం కాకుండా ఉన్న సమయంలో ఒకళ్ళ మాత వచ్చిందట, వెంకటగిరి నుంచి వచ్చానని చెప్పిందట. ఓహో, ఎరుకల సాని చెప్పిన పెళ్లి పెద్ద ఈవిడేనని ఆమెను రాచ మర్యాదలతో గౌరవించారు. పద్మావతిని చూసిందట, తన కుమారుడికి సర్వ విధాలా తగినటువంటి ఆ యొక్క అమ్మాయిని చూసి మురిసిపోయిందట. సంతోషంగా తన కుమారుడి వివరాల్ని తెలియజేసింది. కళ్యాణానికి ఆ సకలమైనటువంటి సన్నద్ధాలు గావించి కబురు పంపిస్తానని చెప్పి ఆకాశరాజు గారు ధరణీదేవికి పల్లకి పంపించి ఆమెను వెంకటగిరికి చేరవేశాడు. వెంటనే ఆ సమస్తమైనటువంటి ఆ యొక్క సప్తశులను రావించాడు. ఆకాశరాజు గారు కళ్యాణానికి శుభలగ్న పత్రికను వ్రాయించాడు. గరుడాల్వారు చేత మొదటి లగ్న పత్రికను ఆ శ్రీనివాసుడికి అందించాడట. స్వస్తి స్త్రీ చాంద్రమానేన భాద్రపద బహుళ శుద్ధ విధియ నాడు సోమవారం నాడు ఉత్తర పల్గొని నక్షత్రమున పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ సుముహూర్తాన్ని నిశ్చయించారట. కళ్యాణానికి సకలమైనటువంటి దేవతలకి ఆహ్వానాన్ని అందించాడండి శ్రీనివాసుడు. గరుత్మంతుడి దగ్గర సమస్త లోకాల వారికి ఆహ్వానాన్ని అందించాడు. అందరూ వెంకటగిరి మీద వేంచేశారు. వచ్చిన వారికి సకల సౌకర్యాలు చేయమంటూ చంద్రుడిని ఆదేశించాడు. ప్రభు, కొండ మీద ఆకాశంగా తప్ప పప్పు లేదు, ఉప్పు లేదు, ఏమున్నదని ఇక్కడ ఏర్పాట్లు గావించమంటావు? ముప్పు వచ్చినదే, ఆ వైకుంఠవాసునికే ముప్పు వచ్చింది. లక్ష్మీదేవి తన దగ్గర ఉన్నంత వరకు ధనానికి కొదవలేదు స్వామి వారికి. లక్ష్మీదేవి తన దగ్గర లేకపోయేసరికి ఆ వెంకటేశ్వరుడంతటి వాడికి దారిద్ర్యంలో పడిపోయాడట. సరే, ఏం చేద్దామన్నాడు. వెంటనే బ్రహ్మదేవుడు అన్నాడు, కుబేరుడు వచ్చాడుగా తండ్రి కళ్యాణానికి, అతడి దగ్గర స్వీకరించండి కావలసినటువంటి ఆ యొక్క ధన సంభారాలను అన్నాడు. కుబేరుణ్ణి శంఖమిట్ట మీద విడిది చేసినటువంటి కుబేరుణ్ణి రప్పించారు. కుబేర, కళ్యాణానికి పద్మావతికి 7 వారాల నగలని సమస్త లోకాల వారికి కావలసిన గౌరవ మర్యాదలకు కొరకని కళ్యాణానికి తగినటువంటి ధన సహాయాన్ని నువ్వు చెయ్యాలన్నాడు. వెంటనే కుబేరుడు ఆలోచనలో పడ్డాడు. ఇది తృణమా లేదా అప్పుగానా? ఒకవేళ అప్పుగా ఇస్తే వడ్డీ ఎంత? బ్రహ్మదేవుడు తన అష్టనేత్రాల్ని ఎర్రగా చేశాడట. వెంటనే వెంకటేశ్వరుడు అన్నాడు, కుబేరా, కలికాలము వడ్డీని ఆశిస్తున్నావా? సరే, ధర్మ వడ్డీనే చెల్లిస్తా. కలికాలంతం వరకు కూడా భక్తులు చెల్లించేటటువంటి హుండీ కానుకల రూపంతో నీవు సమర్పించినటువంటి ఆ యొక్క ధనానికి వడ్డీని చెల్లిస్తా, కలియుగాంతములోని అసలును చెల్లిస్తానంటూ బ్రహ్మదేవుడి దగ్గర, పరమశివుడి దగ్గర, సమస్త దేవతల దగ్గర ఆ యొక్క పుష్కరిణి తీర్థము సాక్షిగా ఆ స్వామి వారు ఒక పత్రాన్ని వ్రాసి కుబేరుడికి ఇచ్చాడట. ఆ సమయంలో ఇంతలో కన్నీళ్లు పెట్టుకుని లక్ష్మీదేవి వచ్చిందట. స్వామి, మరిచారా నన్ను? లక్ష్మి, నీవు లేకుండా కళ్యాణం జరుగుతుందా దేవి అనగానే వెంటనే లక్ష్మీదేవి చిరునవ్వుతో స్వామివారికి కళ్యాణ తిలకాన్ని దిద్దిందట. గరుత్మంతుడి మీద అధిరోహించి సమస్త దేవతల 3 కోటి దేవతల పరివారంతో ఆ నారాయణ వనాన్ని చేరుకున్నారట. పద్మావతీ దేవిని సర్వాభరణాలను
సర్వాలంకృత భూషితురాలని చేశాడు. ఆహా, కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయిట. చూడరమ్మ సతులారా శోభాన పాడరే, చూడరమ్మ సతులారా శోభాన పాడరే, చూడున్నది పతి చూడి కుడిత నాంచారి శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, రాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, రాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టుబట సొమ్ము కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడిత నాంచారి, చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడిత నాంచారి శోభానే 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 శోభానే. కళ్యాణం అంగరంగ వైభవోపేతంగా జరుగుతోంది. ఆ 14 లోకాల వారు వీక్షిస్తున్నారట ఆనంద పారవశ్యంతో సంతోషంగా. ఆకాశరాజు గారు పద్మావతీదేవిని శ్రీనివాసుడు కాళ్ళు కడిగి కన్యాదానముగా సమర్పించాడు. ఆనంద తరంగాలలో ఆ బ్రహ్మదేవుడు పురోహితుడుగా మేళతాళాలు మిన్నుముడుతుండగా ఆ శుభముహూర్తమునందలి శ్రీనివాసుడు పద్మావతీదేవి గల శివనందలి మాంగళ్య ప్రధానాన్ని గావించాడు. జా ఇందిరారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కళ్యాణానికి వచ్చినటువంటి సమస్త లోకముల వారు ఆనంద తరంగాలలో తేలియాడుతూ భావ్యోప సకల సంపద రూపమదివో, పావనములకెల్ల పావనమయమో అదివో శ్రీ హరివాసము. ఆనందంగా సమస్త లోకాల వారు ఆ శ్రీనివాసుని ఆనందంగా అందరూ కీర్తన సాగిస్తున్నారు. ఆ విధంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవోపేతంగా జరిగింది. మంగళ ఆ ముత్తైదువులందరూ కూడా ఆ యొక్క నూతన వధూవరులకు చక్కగా మంగళ నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. పవమాన సుతుడు పట్టు పాదారా వినూతమైన నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. రాజీవ నయన త్యాగ రాజీవ నయన త్యాగ రాజాభి వినూతమైన నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.